వాడు సామాన్యుడు కాదే బాబు. రాగానే నన్ను ఇక్కడ కొట్టాడు, నిన్నైతే ఏకంగా కౌగిలించేసుకున్నాడు. వాడినంత ఈజీగా వదలకూడదు. మన పవర్ ఏంటో చూపించాలి. జై చిరంజీవ, జై జై చిరంజీవ, జై చిరంజీవ, జై చిరంజీవ. రే నాన్న ఏం చేస్తారేమో. రండి సార్. ఏంటి సిస్టర్ కొత్త చొక్కా వేసావేంటి? ఇవాళ హ్యాపీ బర్త్డే సిస్టర్. నిజమా? ఒట్టు అమ్మ తోడు. థ్యాంక్ యూ సిస్టర్స్. సాయంత్రం 10 డౌనింగ్ స్ట్రీట్ కి వచ్చే. ఎందుకు సిస్టర్? నీ బర్త్డే మేము సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు సెలబ్రేట్? మరి నేనేం చేయాలి సిస్టర్? బిల్లు కట్టాలి. నా దగ్గర డబ్బులు లేవు సిస్టర్. అప్పు చేయి తప్పు చేయి, కానీ సాయంత్రం పార్టీ అరేంజ్ చేయి. అసలు అదే చేత వాణ్ణి కూడా తీసుకురాలే, లేకపోతే మా మీద పడి ఏడుస్తాడు. అలాగే సిస్టర్. మంచిది. ఈ రోజు పబ్బులో వాడితో ఆడుకుంటాను చూడండి, దెబ్బకి వాళ్ళూరు పారిపోవాలంతే. మనల్ని ఎవడూ ఆపలేడు అసలు. నువ్వు పద. ఆగండి. ఇన్సైడ్ ఐఎమ్ గివింగ్ పార్టీ, లోపల నేను పార్టీ ఇస్తున్నాను. బిల్లు బయటికి పంపిస్తాను, మీరు రండి. ఇదేంట్రా మనల్ని మాత్రం ఆపిస్తాడు? అంటే ఈ సెటప్ కి గెటప్ సరిపోవట్లేదనే. ఇప్పుడు ఏం చేద్దాం? 10 నిమిషాలు టైం, 10,000 క్యాష్, మిగతాది నాకు వదిలేయి. ఏంటి? వెళ్ళండి సార్. Hey, take this. థ్యాంక్ యూ సార్. Thanks. Yo, man. No. Yo, come on, go. Yo. God! Hey! You look like a hero. Look. Fantastic. Nice dress. Thanks. Okay, come on, let's go. Thanks. ఎవరైనా పుట్టినరోజు అంటే గిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ట్రీట్ ఇస్తారు. కానీ మన ఫ్రెండ్ ఒకరు మనందరికి తన డాన్స్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తారంటున్నారు. హి ఇస్ మిస్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ అమలాపురం. శభాష్, ఆర్ది మనూరే. నన్నా. ఏ బాబు. అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు, ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు, ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి. మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగానే ఉంటావురా. చూసారా మాస్టారు, దీన్ని బడికెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును, మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? ఏడుస్తుంది. అన్ని మాయపోలుకురా నీకు. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబో ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు గాని ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. నెక్స్ట్ ఏం కల్పన? పప్పుచారు. ఓకే. సత్యం, పక్కింటి వాళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి?
ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగిన ఎత్తిపోయి ఒకటి పీగామనుకో దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. అన్నయ్య, హైదరాబాద్ లో మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట. పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, చాలా పెద్ద స్కూలు. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మావయ్య ఉండడుగా. ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుతుంది. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తోలు తీస్తాం. నా తల్లే ఉండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మావయ్యని తిడుతున్నావు? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. మావయ్య, ఏంట్రా? పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చైనా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ని పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లొద్దు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. మావయ్య, ఏంట్రా? పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చైనా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేసాక ఎవరైనా టీచర్ని పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లొద్దు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నేనే. ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడగా అమ్మ బాబులు ఎక్కడ ఉంటారు ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకన్నయ్య? అన్నయ్య స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. చదవనోళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 సార్ హౌ మచ్? 6 ఎంత? 20. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. శభాష్, చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? అందరూ కొట్టిందా? 6 ఎంత అంటే 20 అని చెప్పింది. 2వ క్లాస్ నుంచి తీసి ఎల్కేజీలో దోస్తారు. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. 2వ క్లాస్ అమ్మాయి ఎల్కేజీలో జాయిన్ అవ్వమన్నారు. అనుకున్నా. ఇదిగో వాళ్ళని వీళ్ళని కాదు, ఏకంగా దీన్ని పే కొరికే పీడ వదిలిపోతాం. బావా, వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? నమస్కారం అండి. తీసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. కాఫీ.
అబ్బా కాఫీ ఎక్స్ట్రాడినరీగా ఉందమ్మా. అసలు దాన్ని చెయ్యి తగిలితే చాలు ఏదో అయిపోతుంది అంతే. కరెక్టే సార్. షుగర్ తక్కువ. నా కూతురు అని చెప్పుకోవడం కాదు కాని వేణు, ఈ రోజుల్లో పుట్టాల్సింది కాదనుకో. వంచిన తల ఎత్తదు. మెన్నొప్పేమో సార్. వినయం. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కప్పుడు, నేనే పెంచానా ఈ పిల్లని, నాలోనే ఇలా తయారైందని. అదృష్టవంతుడు కదా. అవునండి, చాలా. షుగర్ ఎక్కువైంది. కొంచెం డికాషన్ కలపనా? ఆ చెప్పిన మాట వింటం గాని తల ఊపడం గాని ఎక్కువ చదువుతున్నాను అనుకోకపోతే నాన్న నోట్లో నాలుగు లేని పిల్లలకు. అవునా? ఏవండి? చెప్పండి. మాట్లాడాలి. నువ్వు కింద ఉండు, నేను మాట్లాడుస్తా. చెప్పండి. పర్లేదు, నువ్వే మాట్లాడుకోనే. నాకు తోచింది రాశాను, మీకు అర్థమైంది చదువుకుని, అనిపించింది చెప్పండి. అంకుల్ ఒక్క నిమిషం. సత్య, నువ్వా? ఎందుకు ఇలా చేసావు? ఏ షాంపూ మంచిది కదా? నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నా కన్నె మనసుని కలంగా చేసి, కలలన్నీ ఇంకలా పోసి, ఆశల్ని అక్షరాలుగా రాసి, నా ప్రేమని పేపర్ని చేసి ఉత్తరం రాస్తే కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వవా? అది అసలేం జరిగిందంటే, నాకు అర్థమైంది సత్య. అసలు అది నువ్వు చదవలేదు కదూ? చదవలేదా? చదవలేను. నిజం చెప్పాలంటే నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ రాదా? యా, నేను 7 దాకా చదివాను. తర్వాత నువ్వు స్కూల్కి వెళ్ళేదా? ఆ పైన మా ఊళ్ళో స్కూలే లేదు. అయితే నీకు నిజంగా ఇంగ్లీష్ రాదా? ఓహ్, హౌ క్యూట్. అయ్యో శైలు, నాకు హిందీ కూడా రాదు. నాటి. సో నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు? ఎస్. ఏం చూసి అతన్ని ప్రేమిస్తున్నావే? అతనిలో మీరెవరూ చూడండి చూసి. ఏయ్ ఛీ, ఎప్పుడు వెదవ ఆలోచనలే. అతని మంచితనం చూసి. కానీ మరీ పల్టూరోడే. సిటీ వాళ్ళకంటే వాళ్ళే బెటర్. ఓకే రోజీ, వీళ్ళు అనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని ట్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు. అదే సత్తిపండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు. కలలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు. కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు. హలో, ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే, కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా, నెక్స్ట్ ఎప్పుడైనా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా, అందుకని. సత్యనారాయణమూర్తి. మై నేమ్ ఇస్ ధనుష్ కోటి, సన్ ఆఫ్ రామ్ కోటి. ఆహా, ఓకే ధనుష్. అలాగే సత్యపండు. ఇదిగో, ఇంకోసారి సత్యపండు అన్నావు అంటే మామిడి పండు పిసుకుతాను అనుకున్నావు. అదేంటి సార్, నేను మీ ఫ్రెండ్ అన్నారు. మరి అక్కడే నాకు కాలుద్ది. నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా? కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎవరు? రామకోడి కొడుకు. తెలుగు భాష అమ్మ లాంటిది. 5 ఏళ్ల వరకే అమ్మతో అవసరం.
అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది. 60 ఏళ్ళు వచ్చినా దాంతో అవసరం ఉంటుంది. అందుకే మనం ఇంగ్లీష్ని చులకనగా చూడకూడదు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. హలో, ధనుష్ కోటి. ఏ శామ్, మే నో హూ ఆర్ యు? నేను నీతో ఫోన్లో మాట్లాడాను, ఫ్రెండ్ని. ఓ మూర్తి గారు మీరా? ఇంతమందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి? 2 షూలు వేసుకుని ఒకే లేసు కట్టుకున్నావుగా. ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి. మైనో యువర్ నేటివ్ ప్లేస్ ప్లీజ్. అమలాపురం ప్లీజ్. ఓహో అవును, నీది? పెద్దపురం అండి. అనుకున్నా. అవును, ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నావా? లేదండి, వాళ్ళే నేర్పుతున్నారు. అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అవును, నీ హాబీస్ ఏంటి? సీయింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, టాకింగ్ ఫ్రెండ్స్ అండి. ఈటింగ్ ఫుడ్? జస్ట్ ఓన్లీ 6 times a day సార్. దట్స్ ఇట్. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి.